మార్చి 19 బిగ్ ఫైట్ జరగబోతుంది. అవును. దురంధర్ వర్సెస్ టాక్సిక్, టాక్సిక్ వర్సెస్ దురంధర్. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి నడిచి వెళ్ళిపోతారు కాబట్టి పోటీ ఇక్కడ మొదలవుతుంది. 19వ తారీఖు దురంధర్ 2కేమో ఆల్రెడీ ఒక అంచనా క్రియేట్ అయిపోయి ఉంది. టాక్సిక్ ఆయన అంత పెట్టుకున్నాడంటే ఇదొక ఎక్స్పెక్టేషన్ జనాలకి. ఎవరు గెలవబోతున్నారు అనేది, అంటే ఎవరు విన్నరు ఎవరు రన్నరు అనేది క్లారిటీ వచ్చేస్తే అప్పుడు దీంతో ఎవరు పోటీ పడతారు అనేది తేలిపోతుంది ఉస్తాద్తో. భరద్వాజ గారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ రన్ అవుతుంది. మార్చి 19 బిగ్ ఫైట్ జరగబోతుంది. అవును. దురంధర్ వర్సెస్ టాక్సిక్, టాక్సిక్ వర్సెస్ దురంధర్. అవును. కట్ చేస్తే 1 వీక్ గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ వస్తుంది. ఏంటి అసలు ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఫైట్. ఇప్పుడు ఆ సినిమాకి ఈ రెండు సినిమాలకి మధ్యలో 1 వీక్ గ్యాపే. ఈ 1 వీక్ గ్యాప్లో ఎవరు ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం, కానీ ఆ తర్వాత కూడా ఈ సినిమాలు కొనసాగుతాయి. ఎందుకంటే 3 సినిమాలను అకామిడేట్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు, ఇంకేవీ లేవు ఆ ఏరియాలో. కాబట్టి 3 సినిమాలు ప్రాపర్గానే ఎంగేజ్ అవుతాయి. అంటే థియేటరు ఆక్యుపెన్సీ వచ్చేస్తుంది వీళ్ళకి. వచ్చేసిన తర్వాత జనాలు ఎలాగూ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి నడిచి వెళ్ళిపోతారు. ఓకే. కాబట్టి పోటీ ఇక్కడ మొదలవుతుంది. 19వ తారీఖు ఈ వారం రోజుల్లో వీళ్ళల్లో ఎవరు బలంగా నిలబడతారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. తెలుగు ఆడియన్స్ ఎవరికి పట్టుకెళ్తారని కూడా, అంటే దురంధర్ 2కేమో ఆల్రెడీ ఒక అంచనా క్రియేట్ అయిపోయి ఉంది. దాని పార్ట్ 1 మీద చాలా విపరీతమైనటువంటి చర్చలు జరిగి ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలోనే. చాలామంది దాని మీద చాలా పాజిటివ్గా మాట్లాడేసి ఉన్నారు. అంటే అసలు సినిమా మేకింగ్ దగ్గర నుంచి అది చూసి నేర్చుకోవాలి అని వర్మ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఈ లెవెల్లో సినిమా తీస్తే తప్ప మీరు ఏవో 4 ఎలివేషన్స్ పెట్టేసుకుని ఏవో 2-3 పాటలు పెట్టేసి సర్దేసి సినిమాని మేము వేరే ప్రపంచంలో క్రియేట్ చేస్తున్నాం అనే డొల్ల కథలతో మీరు వెడితే బోల్తా పడతారు అన్న లెవెల్లో ఆయన మాట్లాడాడు. మాట్లాడి మీ కథలో క్యారెక్టరైజేషను రూటెడ్గా ఉండాలి, ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఈ సినిమా మీద ఇంత, అంటే కంటెంట్ ఏదైనప్పటికీ అది వేసినటువంటి ప్రభావం పెద్దది. కాబట్టి ఇప్పుడు 2 మీద ఒక జనాల అందరిలోనూ ఒక క్యూరియాసిటీ ఉంది. ఈ క్యూరియాసిటీ అనేది ఆ సినిమాకి ముందే ఒక అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇది డెఫినెట్గా కొల్లగొట్టబోతోంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషను. దాంతోపాటు పార్ట్ 1 మీద ఒక అసంతృప్తి ఉంది తెలుగు ప్రేక్షకులకి. అది తెలుగులో ఎందుకు వాళ్ళు చేయలేదు అని, అంటే వేరే లాంగ్వేజ్లో ఎందుకు చేయలేదని. అదే ఇతర భాషల్లోకి చేయటం అనేది ఇప్పుడు బాలీవుడ్ నుంచి అన్ని లాంగ్వేజెస్ని కాంకర్ చేయటం అనేది జరగాలి. ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఈ సినిమా ఎందుకు జరగలేదు అని చర్చ జరిగింది, కానీ మధ్యలో ఒక టైంలో దాన్ని డబ్బింగ్ కోసం కూడా ఒక ప్రయత్నం జరిగింది, కానీ అది అవలా. సినిమా హిందీ సినిమానే మన వాళ్ళు విపరీతంగా చూస్తారు, అందుకని ఈసారి అది తెలుగులో వస్తుంది. ట్రైలర్ వచ్చింది ఆల్రెడీ. కాబట్టి ఇది ఒక యాడెడ్ ఫ్లేవర్. అంటే అప్పటి దురంధర్ కంటే ఈ దురంధర్ ఇంకొంచెం ప్రభావవంతంగా ఆడేటువంటి అవకాశం ఉంది మన మార్కెట్లో, తెలుగు మార్కెట్లో. కాబట్టి తెలుగు మార్కెట్లో దాంతో పోటీ పడటం అనేది కంపారిటివ్గా బిగ్ టార్గెటే అవుతుంది టాక్సిక్కి. కానీ టాక్సిక్ కూడా ఎక్కువ రేటుకి పెట్టి తీసుకున్నారుగా. అవును. దిల్ రాజు గారు 120 ఆయన ప్రెస్ నోటే రిలీజ్ చేశారు, 120 కోట్లు టాక్సిక్ అని తీసుకున్నా. అంటే ఆయన సినిమా చూసుంటాడు, ఆయనకు ఒక అంచనా ఉంది సినిమా మీద, బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుంది అనేది. అదే కంటెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో పెట్టినటువంటి రేట్ అయి ఉండొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ పోటీ బలంగా ఉంది యువతల. ఈ పోటీలో ఈ వారంలో ఒక క్లారిటీ రావాలి. ఆ రెండిట్లో ఏది లీడు, అంటే ఎవరు విన్నరు ఎవరు రన్నరు అనేది క్లారిటీ వచ్చేస్తే అప్పుడు దీంతో ఎవరు పోటీ పడతారు అనేది తేలిపోతుంది ఉస్తాద్తో. అక్కడ షేరింగ్ జరుగుతుంది. అదేమో దాదాపుగా వాళ్ళు 300 కోట్ల టార్గెట్తో వస్తున్న సినిమా అది. వీళ్ళు కూడా ఆ రేంజ్కి దగ్గరగా అయినా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవి అమ్మకం జరిగినటువంటి ధరల ప్రకారం చూస్తే ఇవి కూడా ఆ లెవెల్ బిజినెస్ చేసే తప్ప వర్కౌట్ అవ్వదు వీళ్ళకి.
అది కంటెంట్ బాగున్నట్టు అనిపిస్తుంది కదా కంటెంట్ విషయంలో కూడా 3 సినిమాలకి పోటీ ఉంది. అంటే 3 సినిమాల మీద ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఎవరికీ కూడా. అంటే టాక్సిక్కి సంబంధించి వాళ్ళు ఎంచుకున్నటువంటి నేపథ్యము, యష్కున్నటువంటి తెలుగు మార్కెట్లో అతనికి ఉన్నటువంటి ఒక రిసెప్షన్ ఉంది. కేజీఎఫ్ నుంచి అతని మీద ఒక అంచనా ఉంది జనాలకి. అంటే అతను మామూలు కథలు ఎంపిక చేసుకోడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండటం అనేది ఈ సినిమాకి ఒక పునాది. అలాగే దురంధర్కేమో పార్ట్ 1 నుంచి క్రియేట్ అయిపోయినటువంటి ఒక పునాది, దానికి యాడెడ్గా అది తెలుగులో వస్తుంది అనేది. ఈ రెండు కలిసి ఆ సినిమాని కొంచెం పై స్థాయిలో నిలబెట్టింది ఇప్పటికీ. టాక్సిక్ అంటే దురంధర్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది ప్రస్తుతానికి. రిలీజ్ అయిన తర్వాత ఈ సీన్ మారచ్చు, మారకపోవచ్చు కూడా. ఇక్కడ ఈ రేసులో దురంధరే నెంబర్ 1గా నడిస్తే కంటెంట్ పరంగా కూడా దురంధర్ వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్గా మారుతుంది సీన్. మారినప్పుడు థర్డ్ ప్లేస్లోకి ఎడుతుంది టాక్సిక్. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉండాలి? పవన్ కళ్యాణ్ సినిమా మీద ఒక అంచనా ఉంది కాబట్టి మనం 1 అక్కడి నుంచి పెడుతున్నాం. లేదు ఇందులో ఏదైనా లీడ్ తీసుకుని 1 పొజిషన్లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అంటే కంటెంట్ ఉంటే అక్కడ హీరో ఎవరు అనేది కూడా జనాలు చూడటం లేదు. కంటెంట్ కనెక్ట్ అయిపోతే ఏ హీరో ఉన్నా కానీ జనాలు డబ్బులు ఇచ్చి వస్తున్నారు. దేనికి గ్యారంటీ లేవు. 3 సినిమాలు జనాలకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాలే. 3 సినిమాలు విపరీతమైనటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమాలే. ఈ 3 సినిమాల్లో ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3 అని చెప్పడం అంత ఈజీ కాదు. ముందు దీనిలో ఉన్న ఒకే ఒక్క వెసులుబాటు 1 కోసం వీళ్ళిద్దరూ వారం రోజులు కొట్టేసుకుని ఒకటి సెటిల్ అయిపోతే వాళ్ళు అక్కడ ఆ సినిమాతో పోటీ పడతారు. అది మాత్రం క్లియర్. ఓకే. సో ఇక్కడ క్లారిటీ రావాలి, టాక్సిక్గా లేకపోతే దురంధర అనేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దురంధర్కి కొంత అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని వీళ్ళు లీడ్ తీసుకుని ముందుకెళ్తారా లేదా అనేది టాక్సిక్కి తెలియాలి. ఓకే. టాక్సిక్ ఆయన అంత పెట్టుకున్నాడంటే ఇదొక ఎక్స్పెక్టేషన్ జనాలకి. అవును. అంటే ఆయన అంత పెట్టి అంటే ప్రెస్ రిలీజ్ చేయటంలోనే అది ఉంది. ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగానే ఆయన రేట్ చెప్పాడు. ఓకే. అంటే దిల్ రాజు గారు ఇంత పెట్టుకున్నాడంటే డెఫినెట్గా సినిమాలో ఏదో ఉండుంటుందని సాధారణ ప్రేక్షకుడు అనుకుంటాడు కదా. అది చదివినటువంటి ప్రేక్షకుడు అది చాలు సినిమాకి వాళ్ళని పూల్ చేయడానికి. ఆల్రెడీ యష్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది వీళ్ళకి. ఉంది. ఫస్ట్ షాట్ ఒకటే ప్లస్ గ్లిమ్స్ ఒకటి బయటకు వచ్చినటువంటి కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ కొంత కాన్ఫిడెన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉంది. అది దానికి ఇప్పుడు దిల్ రాజు గారి ప్రకటన తోడైంది. సో అది ఒక క్యూరియాసిటీ అంశంగా ఉంది. దురంధర్ మీద ఆల్రెడీ క్యూరియాసిటీ ఉంది. కొత్తగా ఎవరు అక్కడ క్రియేట్ చేయక్కర్లేదు. అలాగే మొన్న వచ్చినటువంటి పాట నుంచి ఉస్తాద్కి కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. ఇవన్నీ కలిసి గట్టి పోటీయే జరగబోతోంది మార్చిలో సమ్మర్కి అనేది అర్థమవుతోంది. ఓకే.